హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసు స్మాల్ వరల్డ్. గార్డెన్ అప్డేట్స్ ఒకసారి చెప్దామని వీడియో తీశాను. నర్సరీకి వెళ్ళినప్పుడు మామిడి మొక్క, జామ చెట్టు, వాటర్ ఫ్రూట్ యాపిల్ తెచ్చుకున్నాము. మామిడి మొక్క అయితే మా పెద్ద అబ్బాయి తినేటివన్నీ నాటాడు, అన్నీ వచ్చాయి. వాటికైతే కాయలు రావని చెప్తున్నారు. మా డాడీ కూడా అలాగే అన్నాడు. అందుకని మార్కెట్కి వెళ్ళినప్పుడు చూసి ఇవి తెచ్చుకున్నాము. రైల్వే కోడూరులో క్యాంప్ ఉందన్నప్పుడు వెళ్ళినప్పుడు జమ్మ మొక్క తెచ్చాడు. అది 70 రూపీస్ పడింది. ఇవి ఎంత పడ్డాయో అర్థం కావట్లేదు. 3 కలిపి 450 తీసుకున్నాడు. జామ మొక్క 70, నిమ్మ చెట్టు 100 పడింది. జామ మొక్క వాడిపోయింది, నిమ్మకాయ మొక్క ఏమో బాగానే వచ్చింది, కానీ ఆకుమిడతలు అవన్నీ పట్టి తినేస్తున్నాయి ఆకు అయితే. నాటిన తర్వాత మరి ఒక అప్డేట్ ఇస్తాను, ఎందుకంటే అవి పెద్దవి అవుతాయి కదా, ఎక్కడ నాటుతాము ఏమి ఒక అప్డేట్ ఇస్తాను. మొట్టకాయ చెట్టు అయితే వానకి ఇట్లా వంగిపోయింది. ఏ సీడ్స్ కూడా ఒకే చోట నాటలేదు, అక్కడ కొన్ని నాటాను. ఆకుకి కొమ్మ పూత వచ్చి ఇట్లా కాయలు అయితే బాగా వస్తున్నాయి. నేను ఫస్ట్ టైం అయితే మొట్టకాయ నాటడం, చూడడం కూడా ఫస్ట్ టైం మొట్టకాయ చెట్టు. మేమైతే మొట్టకాయలు అంటాం, కొంతమంది గోరుచిక్కుడు కాయలు అంటారు, కొంతమంది చెవులో కాయలు అంటారు. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవి చూపిస్తుంటే పక్కన మొక్కలు కనిపిస్తున్నాయి కదా, అవి కంకి చెట్లు. అవి అయితే ఆవులు తినేస్తూనే ఉన్నాయి, హైట్ రావట్లేదు, ఇంక వదిలేసాను నేనైతే. దీంతో పాటు ఇంకొక చోటు కూడా నాటాను కదా, అవి కూడా వెళ్ళి చూసేద్దాం. ఇంకో చూసారు కదా ఆకులు అయితే ఎలా ఉన్నాయో, ప్రతి ఒక్క ఆకులకి ఆకుమిడతలు అయితే మరి ఘోరంగా ఉన్నాయి. అదొక చోటు, ఇదొక చోటు. ఇంకా వీటికైతే మరి చాలా బాగా కాస్తున్నాయి కాయలు అయితే. ఆకుకు కాయలు ఒకసారి చూసేయండి. పూత మనం కాయలు తెంపిన తర్వాత మళ్ళీ పూత రావడం చాలా బాగుంది దీనికైతే. ఉన్నది ఒక 4-5 చెట్లేమో చాలు, ఒక 5-6 చెట్లు ఉన్నా కూడా ఒక ఫ్యామిలీకి బాగానే వస్తాయి మొట్టకాయలు అయితే. వీటితో పాటు పచ్చిమిర్చి వేసాను. టమోటా అయితే అట్టర్ ఫ్లాప్, అస్సలు రావట్లేదు. అవి రావడం, ఆవులు లాగేయడం, పిక్స్ అయితే వాటిని ఎలా అంటే లాగేస్తున్నాయి. ఉన్న వాటిని కొంచెం చూసుకుంటున్నాం. వీటితో పాటు బుడదగుమ్మడికాయలు వచ్చాయి. ఒక కాయ అయితే తీసుకొని వాడడం జరిగింది, మిగతాటివన్నీ భూమికి తగలడం. పైన బాగుంటుంది, కింద నుంచి పురుగులు వస్తున్నాయి. అది వీడియో క్లిప్ మిస్ అయింది. ఈసారి ఏ వీడియోలన్నా పోస్ట్ చేస్తాను క్లిప్ దొరికితే. ఇవి చూడండి లోపల ఎన్ని ఉన్నాయో కాయలు అయితే. ఇలా మీకు కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ నాకైతే రియల్గా అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి. ఈ కెమెరాలో క్యాప్చర్ అయిందో లేదో అర్థం కావట్లేదు. చాలా ఉన్నాయి మొట్టకాయలు అయితే. ఒకసారి హార్వెస్ట్ అయిపోయింది, సెకండ్ టైం హార్వెస్ట్కి ఇవి కూడా వీడియో తీయలేకపోయాను తెంపేటప్పుడు. అందుకని థర్డ్ టైం అయితే మీరు ఎవరు తెంపొద్దు, కంపల్సరీ వీడియో తీసుకోవాలని నేను అలాగే పెట్టేశాను మీకు చూపించాలని. ఇది వచ్చి సొరకాయ పాదు. వీటిలలో కాయలు లోపల ఉన్నాయి చూడండి, లోపల ఉన్నాయి. నేను కూడా ఫస్ట్ టైం తీస్తూ వీడియో తీస్తున్నా, అంత కాయ అయ్యే వరకు నేను చూడలేదు. ఒత్తులు ఆర్డర్ వస్తున్నాయి, అవి చేయడంలోనే సరిపోయింది. వాటర్ అయితే కంపల్సరీ పడతాము. ఇవి వచ్చాయని మా మామయ్య చెప్పాడు, మళ్ళీ ఎక్కడ తెంపేస్తారో అని చెప్పి కాయలు వీడియో తీసుకుందామని వచ్చాను. కొంచెం బాగా పెద్దగా అయ్యాయి సైజు, చూడడానికి చాలా హ్యాపీ అనిపించింది. మేము వేసిన కూరగాయలలో సీడ్స్లో ఏవైనా వాడామంటే మెంతాకు, గోంగూర, ముట్టక్కాయలు అవి వాడాం బాగా. సొరకాయ వీటితో పాటు ఆకు లోపల ఎంత బాగా దాక్కున్నాయి. ఇవి కూడా బుడదగుమ్మడికాయలాగా కింద ఉంటే పురుగు పడుతుందేమో అని పోల్మాన్ కింద పడేస్తున్నారు అక్కడ, దాని మీద పెట్టాను. ఈ రెండింటితో పాటు పూత కొంచెం బాగా వచ్చింది, ఒక 5-6 దాక్కున్నాయి. దాంతో కూడా ఒక చిన్న వంకాయ సైజులో వచ్చింది ఒకటి, అది కూడా బ్యాక్ సైడ్ వేసేసాయి. అది చూడండి చిన్నగా కాయలు స్టార్ట్ అయ్యాయి. ఇదొకటి మీరు చూసింది సెకండ్ హార్వెస్ట్ హైట్. ఇప్పుడు చూడండి థర్డ్ హార్వెస్ట్కి చెట్టు ఎంత హైట్ వెళ్ళిపోయిందో. మా వాడు నేను తెంపుతా అమ్మ అన్నాడు, ఏదైనా కప్ తీసుకురారా బౌల్ టైప్లో అంటే మా వాడు బ్యాగ్ తీసుకొచ్చాడు. ఆకుమిడతలు చూడండి, గోడ ఎంత హైట్ ఉందో అంత హైట్ వెళ్ళిపోయింది. మా వాడు అవి తెంపమంటే పట్టుకొని లాగుతున్నాడు, హాఫ్ దానికే ఉంటుంది, హాఫ్ మాకు వస్తాను, దాన్ని బలవంతంగా లాగుతున్నాడు. ఇలా నేను కొన్ని తెంపాను. ఈసారి ఈ ఒక్క చెట్టుకి ఎన్ని కాయలు వస్తాయో చూద్దాము. ఇది ఒక్క చెట్టుకే ఎన్ని వస్తాయో లాస్ట్లో ఒక క్లిప్ పెడతాను మీకు. అది మొక్క ఎంత హైట్ ఉందో అంత హైట్లో పూత వచ్చేసింది. కనీసం ఒక 100 గ్రామ్స్ వస్తాయి అనుకుంటా. మా వాడు తెంపేది చూసి ఇంకా మా మామయ్య వచ్చాడు, నేను తెంపి చూపిస్తాను, అలా కాదు లాగేదని చెప్పి చూపిస్తున్నాడు. దీనికి కూడా చూడండి ఎంత బాగా కాయలు కాస్తాయో. ఇంకొన్ని ముదిరిపోయాయి, ఇంకొన్ని నేతగా ఉన్నాయి. ఇంకొకసారి తెంపుకోవచ్చులే అని అలాగే కొన్ని వదిలేసాం, కొన్ని తెంపుకున్నాం. ముదిరినవి అయితే అట్లే పెట్టేసా, సీడ్స్ కోసం బాగుంటాయిలే అని అట్లే వదిలేసాను. మా వాళ్ళు లాగేది చూసి అట్లా కాదని చెప్పి మొక్క ఇలా పట్టుకొని లాగాలని మా మామయ్య చూపిస్తున్నాడు. మా చిన్నోడేమో ఆకు తెంపి కాలువలాగా పెట్టుకున్నాను నేను వాటర్ పోవడానికి. వారొక్కటే ఉన్నాయి కదా అని ఆకు లాగడం, దాంట్లో వేయడం. పైన ఒక్క పైప్ పెట్టామంటే పైన పూల మొక్కలు ఉన్నాయి, అక్కడ అంతా నిండి ఇట్లా వచ్చేటట్టు ప్లాన్ చేసుకొని కొంచెం ఇట్లా గట్టులాగా కట్టాను. వాటర్ అక్కడ నిండిన తర్వాత దాని అంతకయ్యే ఫ్లోలో ఇట్లా వాటర్ వచ్చేస్తాయి. మొట్టకాయ చెట్లు వారంతా కూడా నాటాను.
బూడిద గుమ్మడికాయ చెట్టు దాని మీద అంతా వెళ్ళిపోయి ఇది మీకు చూపిస్తున్నాను కదా, అటు సైడ్ అంతా బూడిద గుమ్మడికాయ అనేది అది తీసేసాం పురుగు వస్తుందని. అటు సైడ్ నుంచి కాలువలా పెట్టాను వాటర్ దీని ముట్టకాయ చెట్లకి, అటు సైడ్ సొరకాయ మీకు చూపించా కదా ఫస్ట్, అక్కడికి ఫ్లో వెళ్తాయి. ఇది ముట్టకాయలు, అది ఒక్క చెట్టుకి ఇన్ని వచ్చాయి. ఆ పెద్ద సొరకాయ తెంపేశాడు మా మామయ్య, వీడియో తీసా కాబట్టి సరిపోయింది, లేకపోతే నేను తీయలేకపోయేదాన్ని. ఇదిగో ముట్టకాయలు, ఇది ఒక సొరకాయ మీకు చూపించే కదా వీడియోలో, అదే ఈ సొరకాయ. పూలు బాగా కాస్తున్నాయి, బయట కొండం తక్కువైపోయింది, నాకు పటాలకి సరిపోయే అన్ని పూలు వస్తున్నాయి. పచ్చపూల చెట్టు అయితే కాయడం స్టార్ట్ అయింది, అవి స్టార్ట్ అయ్యాయంటే నాకు ఇంకా ఏం అవసరం లేదు. ఇక్కడ కూరగాయల చెట్లు ఉన్నాయి కదా, పూల చెట్ల నుంచి వాటర్ ఎలా ఫ్లో అవుతాయో ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇది అలసందలు ర్యాండమ్గా వచ్చింది, నేనైతే ఏం సీడ్ కదా తీగ, ఇది స్టార్టింగ్లోది. బూడిద గుమ్మడికాయ తీగ అనేది బాగా పెద్దగా అయిపోయి ఈ సీడ్స్ మీద బాగా కాసిన వాటి మీద వెళ్ళిపోవడంతో ఆ ముట్టకాయ చెట్లన్నీ పడిపోయి 2-3 మిగిలాయి. ఆ వాటికే బాగానే హార్వెస్ట్. మొక్కలైతే మా వాడు తినేటివన్నీ నాటాడు, అవన్నీ బాగానే మొలకొచ్చాయి, వాటికైతే కాయలు రావన్నారు. ఆపిల్ ఫ్రూట్, జామ మొక్క, మామిడికాయ మొక్క ఎక్కడ నాటానో మేము ఎరువు ఎలా వేసామో అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సీజన్లో వాటర్ మిలన్ వేసినా కూడా ఇత్తనాలు నాటితే కాయ వచ్చింది, కొన్ని పిందెలు పోయాయి, ఒక్క కాయ వచ్చింది, అది హార్వెస్ట్ చేసేటప్పుడు చూపిస్తాను. ఆ పోల్మాన్ దగ్గర కాకరకాయ సీడ్ నాటాను, అది కొంచెం గ్రో అయ్యి తీగ వచ్చాక చూపిస్తాను నేను మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. వసు స్మాల్ వరల్డ్.